గత ఏడాది సమంత రాజ్ నిడుమూర్తో వివాహం జరిగింది. అయితే నిజానికి శామ్ జీవితంలో చాలా రకాల ఒడిదుడుకులొచ్చాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే 2021లో తను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన లైఫ్ అస్సలు బాలేదనే చెప్పాలి. మొదటిగా విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్, ఆ తర్వాత తన తండ్రి చనిపోవటము, ఆ తర్వాత తను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఒకసారిగా చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే మయోసైటిస్‌తో బాధపడిన సమంత నిజంగా చాలా అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే నాగ చైతన్యతో తన తను ఎన్నో రకాలుగా అంటే తన తన వైవాహిక జీవితంలో సమంత, నాగ చైతన్యలు మంచిగా బిడ్డనిస్తారు అలా అనుకున్నారు కానీ, వాళ్ళు విడాకులు ఇచ్చేశారు. సరే ఆ తర్వాత తన జీవితం ఏమైనా బావుంటుందా అనుకుంటే మయోసైటిస్‌తో చాలా బాధపడింది. నిజం చెప్పాలంటే తన కళ్ళ దృష్టి కానీ, లేకపోతే తన మజిల్ కానీ, తన వెయిట్ లాస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా తనని ఇబ్బంది పెట్టాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని నిలబడి 'మా ఇంటి బంగారం' అంటూ ఇప్పటికే తను రెండవ సినిమా ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు దానిలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇదొక ఎత్తైతే ఇప్పుడు తను గర్భవతి అండి. అవును. గత కొన్ని రోజులుగా సామ్ ఒక ఆహ్, నడవడిక మొత్తం అంతా తీరు పద్ధతి చూసి ప్రతి ఒక్కరు కూడా సామ్ చాలా నిండుగా కనిపిస్తోంది. తనేమన్నా ప్రెగ్నెంటా? అంటూ అందరూ అడిగారు. అంతే కాకుండా తను పెట్టే పోస్ట్‌లు కూడా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి పోస్ట్‌లన్నీ పెడుతోంది. సో, తనకి సంబంధించి అందరూ ఏమనుకున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతోంది బజ్ అనుకున్నారు. కానీ మనం విన్నది నిజమే. సామ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. అయితే తను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అని అర్థమవుతోంది. అయితే తనకి పోయిన ఏడాది డిసెంబర్ 1 తేదీన మ్యారేజ్ అయింది. అయితే ఇక శామ్ ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని, తన బేబీ బంప్‌ని చూసుకోవడము, తల్లి కాబోతున్న తన లైఫ్‌లో ఎన్నో రకాల కోరికలు రావడం, ఇవన్నీ కూడా తనకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. సో, మనం కూడా శామ్‌ని హ్యాపీగా బ్లెస్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.